ఏంటి ఖాళీ కుక్కర్ చేస్తున్నా అనుకుంటున్నారా? ఈరోజు మా ఇంట్లో రైస్ అయిపోయింది. ఎందుకో తెలుసా? ఈరోజు రాజుగారు పంపించిన చింత చిగురుతో చేసిన చింత చిగురు పప్పు కాబట్టి. ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే తగినన్ని బ్యాళ్ళు, ఒక 2 చిన్న ఆనియన్స్, టేస్ట్ ఎన్హాన్స్మెంట్ కోసం తోటకూర లేదు అంటే వంకాయ యూజ్ చేయండి. దానివల్ల టేస్ట్ ఇంకా బాగా వస్తుందంట, నాకు మా అమ్మ చెప్పారు. ఆ తర్వాత చింత చిగురిని వాష్ చేసుకొని వేసుకోండి. కొంచెం పసుపు. మీకు ఇంకొక టిప్ తెలుసా? మనం పప్పు చేసేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ని వేసాము అంటే విజిల్స్ వచ్చేటప్పుడు అది స్పిల్ అవ్వకుండా ఉంటుందంట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మూత మూసేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వండి. ఆవిరంతా పోయాక మళ్ళీ కొంచెం మీకు తగినంత కారం వేసుకోండి. ఇంకొక విజిల్ రానివ్వండి. ఆ తర్వాత మంచిగా ఎనుపుకోండి. ఎనుపుకున్నాక మనం తిరువాత పెట్టేసుకున్నాము అంటే చింత చిగురు పప్పు అయితే రెడీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్.